ఒకప్పుడు బుల్లితెర అంటే అందరూ చిన్నచూపు చూసేవారు. ఔత్సాహికులు మాత్రమే దానిలోకి ఎంటర్ అయ్యేవారు. కానీ ఒక్కసారిగా ఈ అభిప్రాయాన్ని మార్చివేసిన ఘనత బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఆయన చేసిన కౌన్ బనేగా కరోడ్పతి ఓ సంచలనం. ఇక ఆయన దారిలోనే బాలీవుడ్లో సల్మాన్, ఆమిర్ నుంచి అందరూ ఎంటర్ అయ్యారు. ఇక కౌన్ బనేగా కరోడ్పతి వచ్చిన ఎంతో ఆలస్యంగా గానీ మన టాలీవుడ్ స్టార్స్ బుల్లితెర హవాను గుర్తించలేదు. ఎట్టకేలకు నాగ్ ముందడుగు వేశాడు. మీలో ఎవరు కోటీశ్వరుణ్ణి హోస్ట్ చేశాడు. నాగ్ ఈ షోని పూర్తిగా కాకపోయినా తన పరిధిలో తాను బాగా చేశాడు. కానీ ఆ తర్వాత చిరంజీవి చేతికి వచ్చిన తర్వాత ఈ షో పెద్దగా ఆకట్టుకోలేక అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్టార్ మాలో బిగ్ బాస్ షోకి రెడీ అయ్యాడు. ఈ ప్రోగ్రాంకి గాను ఆయన భారీ పారితోషికంతో పాటు ముంబైలోనే సెట్స్ వేసి అత్యంత ఖరీదుగా ఈ షో చేయాలని కండిషన్స్ పెట్టాడట. ఈ షోకి గాను తాను సూచించిన టాప్ టెక్నీషియన్స్ నే తీసుకోవాలని ఇలా ఎన్నో నిబంధనలు విధించాడని సమాచారం. దాంతో ఈ ప్రోగ్రాంకు ఎన్టీఆర్ కండిషన్స్ తో పాటు ఆయన భారీ రెమ్యూనరేషన్ కూడా కలుపుకుంటే షో నిర్వాహకుల నెత్తిన పెద్ద గుదిబండే అవుతుంది. కానీ ఎంత ఖర్చు పెట్టినా జూనియర్ ఈ షోని రక్తి కట్టించగలిగి తమకు అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్, భారీ లాభాలు తెస్తాడనే నమ్మకంతో యాజమాన్యం ఉంది. ఇక బల్లాల దేవగా ఓ ఊపు ఊపిన దగ్గుబాటి రానా కూడా బుల్లితెరపై కనిపించనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ షోపై అఫీషియల్ న్యూస్ వచ్చింది. ఈ షో పేరు నెంబర్ 1 యాయి రే. పలువురు సినీ ప్రముఖులను పిలిచి వారి మనసులోని అంతరంగాలను బయటపెట్టే కార్యక్రమమే ఇది. తాజాగా జెమినీ టీవీ విడుదల చేసిన ప్రోమో కూడా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటికే ఇలాంటివి సుమా, ఆలీ వంటి ఎందరో చేస్తున్నారు. మరి రానా చేసే షో కూడా సినీ ప్రముఖుల అంతరంగాలకు సంబంధించినదే అయితే రొటీనే కదా అనే వాదన కూడా ఉంది. బిగ్ బాస్ విషయానికి వస్తే ఇంగ్లీష్, హిందీ వారికి ఇది సుపరిచితమే, కానీ తెలుగు వారికి బిగ్ బాస్ అనేది ఒక కొత్త తరహా షోనే అని చెప్పాలి. ఇక ఎన్టీఆర్, రానాలలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటంటే ఇద్దరు మంచి కంఠం, బాడీ లాంగ్వేజ్, సమయస్ఫూర్తి ఉన్నవారే. కాబట్టి ఇద్దరిలో ఎవరు బాగా బుల్లితెర వీక్షకులను మెప్పిస్తారా అనే ఆసక్తి మొదలైంది. ఇమేజ్ పరంగా చిరంజీవి నాగ్ కంటే టాప్, కానీ బుల్లితెరపై నాగే రాణించాడు. అలాగే ఎన్టీఆర్ తో పోలిస్తే రానాకి ఉన్న ఇమేజ్ తక్కువే, కానీ నాగ్ చేసిన మాయాజాలన్నే రానా చేయగలడా అనేది ఆసక్తికరం. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు లాగానే రానా షో కూడా తక్కువ రెమ్యూనరేషన్తో తక్కువ బడ్జెట్లోనే రామానాయుడు స్టూడియోలో సెట్ వేసి తీస్తున్నారు. అలా చూసుకుంటే ఎన్టీఆర్ షో కంటే రానా షో తక్కువ బడ్జెట్తో రూపొందనుంది. మరి జూనియర్, రానాలలో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.